కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమైందని, అందులో భాగంగా కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం 50 కోట్ల రూపాయలను కేటాయించిందని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ నార్త్ చండూరి గౌతమ్ పేర్కొన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా మొదటి విడతగా కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో సుమారు 31 కోట్లకు పైగా నిర్మాణం చేసిన పలు కట్టడాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో విలేకరులతో సమావేశం నిర్వహించి వివరించారు. ఈ సమావేశంలో ఏసీఎంపీ శివప్రసాద్, సీనియర్ డిఎన్హెచ్ఎంఎంఎం వంశీకాంత్, పిఆర్ఓ నుస్రత్, మంద్రుష్కర్, టౌన్ రైల్వే స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వస్తే కనుక వాళ్ళు ఈ వెహికల్ దారిలో రాకుండా ఆల్ అరౌండ్ ఒక పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అలాగే వేరే పార్కింగ్ ఇప్పుడు ఇక్కడైతే మన ఆటో స్టాండ్ పార్కింగ్ సెపరేట్ చేస్తాము. అలాగే 3 లేన్స్ కింద డివైడ్ చేసి ఈ స్టేషన్ స్కీమ్లో డెవలప్ చేయడం వస్తే కనుక మీరు గ్రీనరీ కానీ మన స్టేషన్ అసలు ఎలివేషన్ కానీ ఏదో ఇవన్నీ కూడా ఈ స్కీమ్లో మనం ఇంక్లూడ్ చేస్తాం. అలాగే మీ వెనకాల మన పర్మనెంట్ తెలుగు పర్సనాలిటీస్ యొక్క ఫొటోస్ డిస్ప్లే చేయడం జరిగింది. మోస్ట్లీ యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మొత్తం పబ్లిక్ అందరికీ కూడా మీరు అర్థమయ్యేలాగా అండ్ వాళ్ళకి తెలియజేస్తారనే ఉద్దేశంతో మేము ఈ టూర్ అనేది అరేంజ్ చేస్తాము. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎంతమందికి అయితే అంతమందికి ఎలా వాడాలి, ఏంటి ఫెసిలిటీస్ ఏంటి అన్నది మీ వల్లే అందరికీ తెలుస్తుంది. కాబట్టి మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే వైడ్గా వాటర్ పబ్లిక్కి ఇవన్నీ ఫెసిలిటీస్ వచ్చినాయి, ఇలా వాడుకోండి అని ఒక ఇంప్రూవ్ చేస్తాము అన్నది ఒక మీ వాంట్ టు అప్రోచ్ ద పబ్లిక్. అంటే ఇవన్నీ కూడా మనం ఏంటంటే యంగ్ పీపుల్కి ఇన్స్పిరేషన్గా ఉండాలన్న ఉద్దేశంతో చాలామంది మన కాకినాడ నుంచి కూడా పెద్ద పెద్ద వీళ్ళు దిగ్గజాలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే యంగర్ జనరేషన్ అంతా కూడా ఈ సెల్ ఫోన్స్ కానీ వీటి వల్ల ఫొటోస్ తీసుకుంటారు, తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ అరేంజ్మెంట్ చేసాం. సార్ ఒకటి డైరెక్షన్ అంటే మీకు డైరెక్షన్ చెప్తారు. సో ఇదంతా ఎలా చేయాలి ఏంటి అన్నది క్లియర్గా మనకి ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్లో క్లియర్గా ఉంటుంది. దాని ప్రకారంగా మనం ఎక్కడైతే చేంజ్ ఒక డైరెక్షన్ ఏదైనా డైరెక్షన్ ఉంటుంది, చేంజ్ ఉన్న చోట వార్నింగ్ డైరెక్షన్, ఇవన్నీ కూడా మనం ఫెసిలిటీస్ ఈ స్టేషన్లో ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ నుంచి వాళ్ళ మేల్ ఫీమేల్కి దివ్యాంగ్ వాళ్ళకి టాయిలెట్ సెపరేట్. లోపలికి వస్తే మీకు అది డిఫరెంట్ డబల్ హెడెడ్ రైలింగ్ అంటారు. డబల్ హెడెడ్ రైలింగ్లో అంటే ఇంత హైట్ అందరూ వీల్చైర్ కూర్చొని కుదరదు కాబట్టి కింద కూడా ఇంకో రైలింగ్ ఇస్తూ వాళ్ళ మూమెంట్ ఫీజిబుల్గా ఉండేలాగా ప్రొవైడ్ చేసిన డబల్ హెడెడ్ రైలింగ్. టాయిలెట్ దీంట్లో మామూలు టాయిలెట్లో కాకుండా సెపరేట్గా ఏంటంటే వేరే వేరే కండిషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఒకవేళ వాడినప్పుడు ఈజీగా లెగడానికైనా, కూర్చున్న తర్వాత పైకి లెగడానికి వచ్చి కానీ, లేకపోతే హైట్ తక్కువ ఉండడం కానీ, వాష్ బేసిన్స్ హైట్ తక్కువ ఉండడం కానీ, మన కమోడ్ యొక్క డబ్ల్యూసీ యొక్క హైట్ తక్కువ ఉండడం కానీ, ఈ డిఫరెంట్ ఫెసిలిటీ వాళ్ళ కోసం ట్యాప్స్ అది కూడా పుష్ కాకుండా ఇలా జస్ట్ లేవర్ పైన ఉండడం కానీ ఇలా ప్రొవైడ్ చేయడం అనేది మా పేషెంట్స్ యూరినల్స్ డబ్ల్యూసీస్ ఇది అది సేమ్. అలాగే టౌన్ యొక్క ప్లాన్ మనం ఫేజ్ 1లో చేసిన వర్క్స్ అన్ని కూడా మీకు హైలైట్ చేస్తుంది. సర్క్యులేటింగ్ ఏరియా అంటే స్పేస్ గురించి ఏంటంటే బిఫోర్ పెట్టలేదు, ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసి సర్క్యులేటింగ్ ఏరియా ఎలాగైతే అదే చూడొచ్చు. క్లీనింగ్ చేస్తాం, కేంద్రీయ చేస్తాం అండ్ నెక్స్ట్ దివ్యాంగ్ కార్డ్ 2016లో ఆ యాప్ని మన ఇండియన్ రైల్వేస్ ఇన్కార్పొరేట్ చేస్తూ కొత్తగా మన గెజిట్ ఆ గెజిట్ ప్రకారం వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేసాం. ఈ అడ్మినిస్ట్రేషన్ భారత్ అడ్మినిస్ట్రేషన్